శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మనం సంపూర్ణ రామాయణంలో 14వ భాగంలోకి వచ్చామండి. అరణ్యకాండ ప్రారంభం అండి. అత్రి మహర్షి ఆశ్రమం. అనసూయాదేవి ఉపదేశం, దండకారణ్య ప్రవేశం, కథ వివరణ, చిత్రకూట త్యాగం. భరతుడు వెళ్ళిపోయిన తర్వాత చిత్రకూట పర్వతంపై ఉన్న ఋషులు మనస్సులో అలజడి చెలరేగడం రాముడు గమనించాడు. తన వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అని వారిని అడిగాడు. లేదు రామా, కరుడు అనే రాక్షసుడు యజ్ఞాలు ధ్వంసం చేస్తూ ఉన్నాడు. వాడి భయంతోనే ఈ అలజడి. వాడు హింసకు పూనుకునేలోగా మేము ఈ ప్రదేశాన్ని వేరొక చోటికి వెళ్తాము. నీవు కూడా మాతో వచ్చి హాయిగా ఉండవచ్చు అన్నారు. రాముడు ఇక్కడే ఉంటాను అన్నాడు. కానీ భరతుడు సైన్యంతో వచ్చాడు కనుక ఆ ప్రాంతం మొత్తం మలినంగా మారింది. దానికి తోడు తల్లుల జ్ఞాపకాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. అవి గమనించాడు రాముడు. తాను అక్కడ నుండి బయలుదేరటానికి నిర్ణయం తీసుకున్నాడు. అయోధ్య ప్రజలు మళ్ళీ వెతుక్కుంటూ వస్తారనే ఆలోచనతో రాముడు సీతా లక్ష్మణులతో కలిసి దట్టమైన దండకారణ్యం వైపు ప్రయాణమయ్యాడు. అత్రి మహర్షి ఆశ్రమంలో సీతమ్మ. మార్గం మధ్యలో వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అత్రి మహర్షి ఆయన భార్య అయిన మహాపతివ్రత అనసూయాదేవి వారిని సాదరంగా ఆహ్వానించింది. అనసూయ సీతమ్మను పక్కకు పిలిచి తన తపశ్శక్తితో సంపాదించుకున్న దివ్యమైన వస్త్రాలను, అలంకారాలను, ఎప్పటికీ వాడిపోని పూలను బహుకరించింది. అనసూయాదేవి ఉపదేశం, సీతమ్మ పతియే దైవమని భావించి అడవిలో రాముణ్ణి అనుసరిస్తూ నీవు ధన్యురాలివి అని అనసూయ ప్రశంసించింది. లోకంలో స్త్రీ ధర్మం గురించి, పతివ్రత గొప్పతనం గురించి సీతమ్మకు బోధించింది. సీతమ్మ ఆ బోధనలను అత్యంత వినయంతో స్వీకరిస్తూ ఆ రాత్రి వారు ఆ ఆశ్రమంలో గడిపారు. దండకారణ్య ప్రవేశం. మరుసటి రోజు ఉదయము ముని దంపతులు ఆశీస్సులు తీసుకొని వారు దండకారణ్యానికి అడుగుపెట్టారు. ఆ అరణ్యంలో భయంకరమైన క్రూర మృగాలు, రాక్షసులుగా నిలయం ఉంది. జాగ్రత్త రామా అని అత్రి మహర్షి సూచించారు. ఇంతటి అయోధ్యకాండ పూర్తయి అరణ్యకాండ ప్రారంభమైంది. సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో సమీపించగా ఋషులు నివసిస్తున్న ఒక ఆహ్లాదకరమైన కుటీరాల సముదాయాన్ని కనిపించాయి. ఫలాలు పుష్ప భరితులై ఎత్తైన వృక్షాలు పరివేష్టించబడ్డాయి. పక్షుల కిలకిల రావాలతో, వేద మంత్రోచ్చారణతో ప్రతిధ్వనిస్తూ ఆశ్రమం చూచే వారికి ఎల్లరి హృదయాల్లో పవిత్రం చేస్తుంది. ఎటు చూచిన కుశతృణాలు, నారవస్త్రాలు పరచబడి ఉన్నాయి. లేళ్ళు, జింకలు, ఇతర వన్యప్రాణులు నిర్భయంగా సంచరిస్తున్నాయి. రామలక్ష్మణులు తమ వింటినారితో సడలించి ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఋషులు సంతోషంగా వారిని స్వాగతించారు. వారుండటానికి సుముచితమైన ఒక కుటీరాన్ని ఇచ్చి అంతటా ఆ రాత్రిని గడిపిన మీదట రాముడు ఋషుల వద్ద సెలవు తీసుకొని సీతమ్మ మధ్యలోను, లక్ష్మణుడు ఆమె వెనకాల నడుస్తూ అరణ్యంలో మరింతలోనికి చొచ్చుకు వెళ్ళారు. జై శ్రీరామ్.